1947లో భారత్ పాకిస్తాన్లు వేరయ్యాయి. రెండు కొత్త దేశాలుగా ఆవిర్భవించాయి. ఇండియా, పాకిస్తాన్ మనుగడలోకొచ్చాయి. స్వాతంత్రం వచ్చాకే ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణ చాలా పాతదే. ఈ కారణంగానే రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు 4 యుద్ధాలు జరిగాయి. 1947, 1965, 1971, 1999. ఈ యుద్ధాలు ఎందుకు జరిగాయి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇండియా, పాకిస్తాన్ల మధ్య మొదటి యుద్ధం స్వాతంత్రం వచ్చిన వెంటనే జరిగింది. ఈ యుద్ధాన్ని మొదటి కాశ్మీర్ యుద్ధం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ యుద్ధం జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం జరిగింది. 1946 నుంచి 1947 వరకు ముస్లిం నేషనలిజం బలంగా ఉండేది. ఆల్ ఇండియా ముస్లిం లీగ్లోని కొంతమంది పెద్దలు సెపరేట్ దేశం కోసం డిమాండ్ చేశారు. ఈ కారణంగా హిందూ ముస్లింల మధ్య అనేక ఘర్షణలు చెలరేగాయి. దీంతో దేశ విభజన నిర్ణయం జరిగింది. ఈ విభజనలో కాశ్మీర్ను ఏ దేశంలో భాగం చేయాలనే విషయంలో అనేక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రిన్స్లీ రాష్ట్ర మహారాజు హరిసింగ్ మొదట్లో రెండు దేశాల్లో కలిసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇదొక ముస్లిం రాజ్యమని, ఇండియాలో చేరడానికి సిద్ధంగా లేదని చెప్పాడు. పాకిస్తాన్లో చేరితే సిక్కులు, ఇతర మతాల వారు ఇబ్బంది పడతారని చెప్పాడు. ఇక్కడ రెండు పార్టీలు డామినెంట్ గా ఉండేవి. మొదటి పార్టీ షేక్ అబ్దుల్లా పార్టీ, నేషనల్ కాంగ్రెస్. రెండో పార్టీ ముస్లిం కాన్ఫరెన్స్. దీంతో జమ్మూ కాశ్మీర్లోని ముస్లింలు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుకు అధిక పన్నులు, నిరుద్యోగమే కారణమని చెప్తారు. ఇక్కడ ముస్లింలు పాక్లో కలవాలని డిమాండ్ చేశారు. పూంచ్లో జరుగుతున్న ఈ నిరసనతో మహారాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీర్లోని వెస్ట్రన్ జిల్లాల్లో తన పట్టు కోల్పోయారు. ఈ కారణంతోనే మహారాజా ఇండియాలో చేరేందుకు సిద్ధపడ్డారు. దీంతో ముస్లిం కాన్ఫరెన్స్ వెంటనే పాకిస్తాన్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంది. పాకిస్తాన్కి కూడా మహారాజా జమ్మూ కాశ్మీర్ని ఇండియాలో విలీనం చేసేందుకు సుముఖంగా ఉన్నారనిపించింది. ఈ కారణంతోనే 1947 అక్టోబర్ 22న పాకిస్తాన్ పసుతన్ ట్రైబల్ మిలిటెంట్స్ ని ఆహ్వానించి వాళ్లతో కలిసి శ్రీనగర్ ని క్యాప్చర్ చేయాలని ప్లాన్ చేసింది. దీని పేరు ఆపరేషన్ గుల్బర్గ్. ఈ దాడి మొదలవ్వగానే మహారాజా ఇండియా సాయం అడిగాడు. ప్రతిగా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ మీద సంతకం పెట్టాలని షరతు పెట్టింది ఇండియా. కాశ్మీర్ హిందుస్థాన్లో భాగం కావాలని చెప్పింది. అలా భాగమైతేనే జమ్మూ కాశ్మీర్ను రక్షించే బాధ్యత భారత్ తీసుకుంటుందని చెప్పింది. ఈ స్థితిలో మహారాజు షరతును ఒప్పుకోక తప్పలేదు. పాకిస్తాన్ ముజఫరాబాద్ నుంచి దాడి ప్రారంభించింది. మహారాజు భారత్ చెప్పిన ఇన్స్ట్రుమెంటల్ యాక్ట్ మీద సంతకం పెట్టగానే భారత్ పాకిస్తాన్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైంది. అలా భారత్ సైన్యానికి పాకిస్తాన్ ట్రైబల్ సైనికుల మధ్య యుద్ధం మొదలైంది. 1947లో దాడి మొదలవగానే నౌషెరా, రాజౌరి, గుల్మార్గ్, బారాముల్లా, గురైజ్ నగరాల మీద యుద్ధం జరుగుతూ ఉండింది. 1948 డిసెంబర్ 31న జహంగర్, రాజౌరి, గుల్మార్గ్, ఊరి, తిత్వాల్, గురైజ్, కార్గిల్ లాంటి ప్రాంతాలను ఇండియన్ ఆర్మీ విజయవంతంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ ఘర్షణ తెంచుకోవడానికి ఇండియా యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ని సంప్రదించింది. ఆ తర్వాత రెండు వైపులా నెగోషియేషన్స్ మొదలయ్యాయి. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇందుకు సంబంధించిన అంగీకార సూత్రాలను యుఎన్ రెజల్యూషన్ 47లో రాశారు. చివరికి 1947 జనవరి 1న కాల్పుల విరమణ ప్రకటించారు. ఏ లైన్ మీదైతే రెండు దేశాలు వచ్చి ఆగాయో వాటిని లైన్ ఆఫ్ కంట్రోల్ అని అంటారు. ఇండియా కాశ్మీర్లోని 2/3 భాగాన్ని ఆక్రమించుకుంది. ఇందులో కాశ్మీర్ వ్యాలీ, జమ్మూ అండ్ లదాఖ్ భాగంగా ఉంది. ఈ భాగం నుంచి పాకిస్తాన్ తప్పుకోవాలి. ఇండియన్ లా అండ్ ఆర్డర్ అమలు చేయాలి. ఇండియా ఈ యుద్ధంలో విజయం సాధించింది. 1965లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని సెకండ్ కాశ్మీర్ యుద్ధం అంటారు. 1947 మొదటి యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దుకి సంబంధించి అనేక ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి. కాశ్మీర్లోని కొంత ప్రాంతాన్ని పాకిస్తాన్ తమదిగా చెప్పుకోవడంతో పాటు గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ మీద కూడా తమకి అధికారం ఉందని వాదన చేసేది. 1965లో విల్సన్ ఇరు దేశాల మధ్య ఒక ట్రిబ్యునల్ సెటప్ చేశారు. వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించారు. 1962 భారత్ చైనా వార్లో భారత్ ఓడిపోవడంతో ఇండియన్ ఆర్మీ కాశ్మీర్ని ఓడించలేదని పాకిస్తాన్ భావించింది. దీంతో పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ మీద దాడి చేయడానికి సిద్ధపడింది. అలా యుద్ధం మొదలైంది. 1965 ఆగస్టు 5న పాకిస్తాన్ ట్రూప్స్ లైన్ ఆఫ్ కంట్రోల్ ని దాటాయి. వీళ్ల ఉద్దేశం కాశ్మీర్లోని స్థానికుల్ని భారత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం, అలా కాశ్మీర్ మీద ఆధిపత్యం సాధించడం. పాకిస్తాన్ దీనికి ఆపరేషన్ గిబ్రాల్టర్ అని పేరు పెట్టింది. కానీ పాకిస్తాన్ ఆర్మీ పథకం ఇక్కడ సఫలం కాలేదు. ఆపరేషన్ గిబ్రాల్టర్ ఫెయిల్ అయింది. సెప్టెంబర్ 1న పాకిస్తాన్ ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ మొదలుపెట్టింది. వీళ్ల ఉద్దేశం జమ్మూలోని అకునూర్ని ఆక్రమించడం. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ప్లాన్ మీద నీళ్లు చల్లింది. భారతదేశం సెప్టెంబర్ 6న పశ్చిమ సరిహద్దుల్లో అంతర్జాతీయ సరిహద్దును దాటింది. సెప్టెంబర్ 6న భారత సైన్యం యొక్క 15వ దళాధిపతి విభాగం 2వ ప్రపంచ యుద్ధంలో అనుభవజ్ఞుడైన మేజర్ జనరల్ నిరంజన్ ప్రసాద్ ఆధ్వర్యంలో
ఇచిగిల్ కెనాల్ సమీప ఒడ్డుకు సమీపంలో పాకిస్తాన్ భారీ ఎదురుదాడితో పోరాడింది. 8 సెప్టెంబర్ 1965న జోధ్పూర్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యూహాత్మక కుగ్రామమైన మునాబావో వద్ద రాజస్థాన్ ఆర్మడ్ ఫోర్స్ ని బలోపేతం చేయడానికి 5 మరాఠా లైట్ ఇన్ఫాంట్లను పంపారు. సెప్టెంబర్ 10న మునాబావో పాకిస్తాన్ చేతుల్లోకి వచ్చాడు. వ్యూహాత్మక పాయింట్ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు విజయవంతం కాలేదు. సెప్టెంబర్ 9 తర్వాతి రోజుల్లో 2 దేశాల ప్రీమియర్ ఫార్మేషన్లు అసమాన యుద్ధాల్లో మగ్గిపోయాయి. సియాల్కోట్ వైపు భారత దాడి ప్రారంభించింది. ఇది 2 భాగాలుగా విభజించబడింది. పాకిస్తానీ 6వ ఆర్మర్డ్ డివిజన్ చావిండా వద్ద బలవంతంగా వెనక్కి వచ్చింది. దాదాపు 100 ట్యాంకుల భారీ నష్టాన్ని చవిచూసిన తర్వాత వాళ్లు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ మొదటి సాయుధ విభాగం ఖేమ్కరణ్ను దాటలేదు. 2 దేశాలు మరొకరి భూభాగాన్ని కలిగి ఉండడంతో యుద్ధం ప్రతిష్టంభన దిశగా సాగుతోంది. భారత సైన్యం యుద్ధభూమిలో 3000 మంది మరణాలను చవిచూడగా పాకిస్తాన్ 3800 మందిని చవిచూస్తుంది. భారతదేశం ఆక్రమించిన భూభాగం ప్రధానంగా సారవంతమైన సియాల్కోట్, లాహోర్ మరియు కాశ్మీర్ సెక్టార్లో ఉంది. అయితే పాకిస్తానీ భూభాగాలు ప్రధానంగా సింధ్ ఎదురుగా ఉన్న ఎడారుల్లో మరియు కాశ్మీర్ సమీపంలోని చుంబ్ సెక్టార్లో ఉన్నాయి. యుద్ధం సమయంలో భారతదేశం మరియు పాకిస్తాన్లు రెండింటికి సంబంధించిన రాష్ట్రాల గురించి అనేక రకాల అంచనాలున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు పాకిస్తాన్పై భారత్దే పైచేయి అని చాలా మంది చెప్పారు. పాకిస్తాన్ భారత్ల మధ్య అతిపెద్ద యుద్ధం 1971లో జరిగింది. ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తి ప్రధాన అంశంగా నిలిచింది. 1971 డిసెంబర్ 3 సాయంత్రం మొదలైన యుద్ధం డిసెంబర్ 16, 1971వ తేదీన పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో భారత సైన్యం, బంగ్లాదేశ్ సైన్యం కలిసికట్టుగా పాకిస్తాన్ సైన్యంతో పోరాటం చేయడం విశేషం. 1971వ సంవత్సరపు భారత-పాకిస్తాన్ యుద్ధం భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక సైనిక ఘర్షణ. డిసెంబర్ 3, 1971న 11 భారతీయ వాయుసేనకు సంబంధించిన విమాన స్థావరాలపై పాకిస్తాన్ చేసిన అనుమాన ప్రేరిత దాడిని ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ అని పరిగణిస్తారు. ఈ అనుమాన ప్రేరిత దాడి యుద్ధానికి కారణమైంది. 13 రోజులు మాత్రమే జరిగిన ఈ యుద్ధాన్ని చరిత్రలోని అతి తక్కువ కాలం జరిగిన యుద్ధాల్లో ఒకటిగా గుర్తిస్తారు. యుద్ధం జరుగుతున్న సమయంలో భారత పాకిస్తానీ బలగాలు తూర్పు పడమటి దిశల్లో ఘర్షణ పడ్డాయి. తూర్పు కమాండర్కు చెందిన పాకిస్తానీ సైనిక బలగాలు లొంగుబాటు పత్రంపై సంతకాలు చేశాక యుద్ధం అంతమైంది. ఈనాటి వరకు కూడా బహిరంగ లొంగుబాట్లలో ఇది మొదటిది, బహుశా ఆఖరిది కూడా. 1971 డిసెంబర్ 16 నాటి లొంగుబాటు తరువాత తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర బంగ్లాదేశ్గా విడిపోయింది. తూర్పు పాకిస్తాన్ను స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో తూర్పు పాకిస్తాన్లో ఉన్న సుమారు 97,368 పశ్చిమ పాకిస్తానీ వాసులను భారతదేశం యుద్ధ ఖైదీలుగా అదుపులోకి తీసుకుంది. అందులో 79,700 మంది పాక్ సైన్యానికి చెందిన సైనికులు, పారామిలిటరీ సిబ్బంది మరో 12,500 మంది సాధారణ పౌరులు ఉన్నారు. 1999లో భారత పాక్ల మధ్య జరిగిన యుద్ధాన్ని కార్గిల్ యుద్ధం అని పిలుస్తారు. కాశ్మీర్లోని వివాదాస్పద ప్రాంతంలో 2 దేశాల మధ్య వాస్తవ సరిహద్దుగా పరిగణింపజేస్తున్న నియంత్రణ రేఖ భారత్ వైపు ఉన్న వ్యూహాత్మక స్థానాల్లోకి కాశ్మీరీ మిలిటెంట్ల వేషధారణలో పాకిస్తానీ సైనికులు చొరబడ్డం వలన ఈ ఘర్షణ జరిగింది. దాని ప్రారంభ దశలో పాకిస్తాన్ పూర్తిగా స్వతంత్ర కాశ్మీరీ తిరుగుబాటుదారులపై పోరాటాన్ని నిందించింది. అయితే మరణించిన వారు పత్రాలు మరియు తరువాత పాకిస్తాన్ ప్రధానమంత్రి మరియు ఆర్మీ స్టాఫ్ యొక్క చీఫ్ చేసిన ప్రకటనలు పాకిస్తాన్ పారామిలిటరీ దళాల ప్రమేయాన్ని చూపించాయి. భారత సైన్యం తరువాత భారత వైమానిక దళం మద్దతుతో నియంత్రణ రేఖకు ఆనుకుని భారతదేశం వైపు ఉన్న చాలా స్థావరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ దౌత్యపరమైన వ్యతిరేకతను ఎదుర్కొని నియంత్రణ రేఖ వెంబడి మిగిలిన అన్ని భారత స్థానాల నుంచి పాకిస్తానీ బలగాలు వైదొలిగాయి. అలా యుద్ధం ముగిసింది. ఇలా భారత పాకిస్తాన్ల మధ్య 4 యుద్ధాలు జరిగాయి.